అందరికీ నమస్కారం అండి. నా పేరు వి సాయికిరణ్. నేను యశోద హాస్పిటల్ నందు సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను మార్కెటింగ్. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఆదిత్య సౌమ్య చేశారు అండి. సార్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ అండి. ఈరోజు మనకి సార్ పాదం మరియు మడం వ్యాధి సంబంధించిన చికిత్స గురించి మనతో మాట్లాడబోతున్నారండి. సో ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేని అవగాహన లేని ఒక మెయిన్ ప్రాబ్లం గురించి, పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్ గురించి, వాటి ట్రీట్మెంట్ గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. వాటిలో ఆర్థోపెడిక్ డాక్టర్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి వాటికి ట్రీట్మెంట్ ఉన్నాయి, లేటెస్ట్ ఏమి ఉంచాయి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో మనకి ఏంటంటే ఎస్పెషలీ ఈ పాదం చీలమండ ప్రాబ్లమ్స్ అనేవి చాలా నెగ్లెక్ట్, అంటే చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు ఒక యాంకిల్ స్ప్రెయిన్ అయిందంటారు, అంటే ఇప్పుడు ఒక 2 మెట్లు స్లిప్ అయ్యి లేదా 3 మెట్లు స్లిప్ అయ్యి పడిపోయి యాంకిల్ మెలిపడడం అనేది కామన్గా వింటాం. కానీ వాళ్ళ కంప్లైంట్ మైండ్గా ఏంటి, ఒక 6 నెలలు నాకు పెయిన్ తగ్గలేదు, నడుస్తున్నా ఇంకెప్పుడో పడ్డాను పెయిన్ ఇంకా తగ్గలేదు. సో అటువంటి వాటికి మనకి ఎప్పుడు కూడా చాలామంది ఇప్పుడు జనరల్గా చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. చాలామంది ఏంటంటే ఈ ఎస్పెషలీ పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్లో కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జనరల్ ఆర్థోపెడిక్ డాక్టర్స్లో. స్పెషలైజ్డ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దీనికి ఒకరు ఉంటారని చాలామందికి తెలియదు, పాదం మరియు చీలమండ ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్కి. సో ఈ ఫుట్ అండ్ యాంకిల్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి మనకి స్పెషలైజ్డ్ డాక్టర్ ఉంటారు. సో దానికోసం స్పెషల్గా మనం ఇది చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ స్ప్రెయిన్ అని మనం చెప్పుకున్నాం కదా, అది మెలిపడ్డం అనేది, దానికి చాలామంది ఎంఆర్ఐ తీస్తారు, ఎంఆర్ఐలో ఏదో ప్రాబ్లం లేదంటారు, లేకపోతే దాని ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ తెలియదు. సో అటువంటి వాటి కోసం, స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం, యాంకిల్ ఇంజరీస్ కోసం కూడా మనం కీ హోల్ సర్జరీస్తో, అంటే ఎలాగైతే మోకాల్లో చిన్న కోతతో మనం చికిత్స చేస్తున్నాము, షోల్డర్లో చిన్న ఆథ్రోస్కోపీ అని చిన్న గంటు పెట్టి లోపల కెమెరా పెట్టి చేస్తాం, అట్లాగే కూడా మనం సేమ్ అలాగే యాంకిల్లో కూడా ఆథ్రోస్కోపీ అంటే కెమెరాని యాంకిల్లో పంపించేసి మనం అక్కడ ఉన్న లెగమెంట్స్ రిపేర్ చేయడం కానీ, లేకపోతే అక్కడ బోన్స్ పెరుగుతాయి కొన్నిసార్లు చిన్నగా అరగడం జరుగుతాయి. వీటన్నిటికీ కూడా మనకి సేమ్ మోకాల ఆర్థరైటిస్కి, మోకాల అరుగుదలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో యాంకిల్ అరుగుదలకు కూడా అటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అన్నీ కూడా కీహోల్ సర్జరీస్ ద్వారా కూడా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాబ్లమే కాకుండా చాలామంది పుట్టుకతోనే కాలు వంకరతో ఇట్లా ఉంటారు, అట్లాగే నడిచేస్తున్నారు చాలా రోజులు, అయితే చిన్నప్పుడు దెబ్బ తగులుతుంది, కాలు వంకర పోతుంది, అప్పటి నుంచి అట్లాగే నడుస్తూ ఉంటారు. సో వాటికి కూడా పుళ్ళు వస్తాయి, పుళ్ళు ఫార్మ్ అయిపోతాయి, బికాస్ యాంకిల్ డిఫార్మ్ అయిపోతుంది, కృత్రిమ వంకర అయిపోతుంది. సో దానికి కూడా ఇప్పుడు మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. సో దానికోసం కీహోల్ సర్జరీస్ చేస్తున్నాము, డిఫార్మిటీ కరెక్షన్ సర్జరీస్ చేస్తాము, ఫ్యూజన్ సర్జరీస్ అని చేస్తాము. అంటే ఏ యాంకిల్ ఏ జాయింట్ అయితే వంకర పోయిందో ఆ యాంకిల్ని స్ట్రైట్ చేసి ఆ జాయింట్ని దాన్ని ఫ్యూజ్ చేయడం, సింగిల్ బోన్లా చేయడం. సో అటువంటి ప్రొసీజర్స్ ఫ్యూజన్స్ అంటారు వాటిని, అవి చేస్తున్నాము. ఇవన్నీ కూడా కీహోల్ పద్ధతిలో, అంటే ఇంతకుముందు ఈ ఆపరేషన్ చేయలేక చాలామంది పోలియో కాళ్ళు ఉన్న వారికి గట్ట ఒకప్పుడు ఆపరేషన్ చేసేవారు. వాటిలో కాకపోతే చేసినవన్నీ కూడా ఓన్లీ సాఫ్ట్ టిష్యూస్, అంటే బోన్ కాకుండా, ఎముకలు కాకుండా మిగతా చుట్టుపక్కల వాటిని కరెక్ట్ చేయడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు మనం ఏంటంటే లేటెస్ట్ కాన్సెప్ట్స్ మారిపోయినాయి. బోన్ కరెక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ లోపల బయట ఉన్న కండరాలను కరెక్ట్ చేసినంత మాత్రం పూర్తిగా సెట్ అవ్వదు. సో బోన్ కరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి వాటికి ఇప్పుడు మనం అలాంటి సొల్యూషన్స్ వచ్చాయి, మంచి మంచి ఇంప్లాంట్స్ వచ్చాయి, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ కానివ్వండి, కొత్త కొత్త రకాల ఇవ్వడం కానివ్వండి. సో వీటన్నిటికీ కూడా కరెక్షన్ సర్జరీస్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎలాగైతే షోల్డర్కి మనం రీప్లేస్మెంట్ చేస్తాం, మోకాలు రీప్లేస్మెంట్ రోజు వింటాం చాలా కామన్గా, యాంకిల్కి రీప్లేస్మెంట్ ఉందా? ఉంది. సో యాంకిల్ కూడా రీప్లేస్మెంట్ ఉంది, టోటల్ యాంకిల్ రీప్లేస్మెంట్ అనేది ఉంది. సో దానికి కూడా మన ఇండియాలో ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో అత్యాధునికమైన టెక్నాలజీస్ వచ్చాయి. సంథింగ్ కాల్డ్ 3D ప్రింటింగ్, మీరు వేరే ఉంటారు 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి. సో 3D ప్రింటింగ్తో మోకాళ్ళ లోపల వేసే రాడ్ని ప్రింట్ చేసి మరి మనం ఆ మనిషి తగ్గట్టుగా తయారు చేసి, ఏ మనిషి వేరు ఆ మనిషి యాంకిల్ వేరుగా ఉంటుంది, నాకు ఒకలా ఉంటుంది మీకు ఒకలా ఉంటుంది. సో ఆ 3D ప్రింటింగ్ టెక్నాలజీ వాడుకుని కూడా మనం కొత్త యాంకిల్స్, కొత్త బోన్స్ తయారు చేసి మన బాడీ వేసే అవకాశం ఉంది. ఇప్పుడు మన మడమ విరిగింది, చెట్టు మించి పడిపోయారు ఇట్లా చెప్తారు చాలామంది, వాడు కంటిన్యూస్గా నొప్పి ఉంటుంది, ఎందుకంటే ఆ బోన్ మధ్యలో క్రష్ అయిపోతుంది. సో ఆ బోన్ ఎంటైర్ బోన్ తీసేసి మనం 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఆ బోన్ రీప్లేస్ చేయొచ్చు. అట్లాగే జాయింట్ అరిగిపోతే 3D ప్రింటింగ్తో జాయింట్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. అట్లాగే కొంతమందికి రిప్లేస్మెంట్ చేయలేమన్న వాళ్ళకి ఫ్యూజ్ చేసేయచ్చు, అంటే కలిపేయచ్చు జాయింట్, బికాజ్ యాంకిల్ జాయింట్ 90 డిగ్రీస్లో ఉంటుంది బాడీకి, కలిపేసిన మూమెంట్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదు, నడవడం ఈజీగానే ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఫ్యూజన్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. కీ హోల్ ఫ్యూజన్ ఆపరేషన్స్ అని ఇంకా ఈజీ వచ్చాయి ఇప్పుడు, అంటే ఏంటి ఓపెన్ కూడా చేయక్కల్లా, మన దగ్గర అంత టెక్నాలజీ ఉంది. దాంతో ఫ్యూజన్ ఆపరేషన్స్ చేసుకుని పేషెంట్ని ఆల్మోస్ట్ 2-3 వారాల కల్లా నడిపించే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. ఇది అన్నిటికన్నా ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డయాబెటిక్ ఫుడ్.
చాలామంది మనం వినే ఉంటాం షుగర్ వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు మన ఇండియాలో. షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువ షుగర్ వ్యాధి. సో ఈ షుగర్ వ్యాధి వల్ల మనకి కాలు తీసేశారు, పుండు మానలేదు. ఇది చాలామందికి మనం వింటాం. సో ఈ పుండు మానకపోవడానికి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఉన్న మెయిన్ కారణం చాలామందికి కాళ్ళకి రక్త ప్రసరణ వెళ్ళిపోవడం కాదు, ఇన్ఫెక్షన్ రావడం కాదు, కాళ్ళకి సెన్సేషన్ లేకపోవడం, న్యూరోపతి అంటారు, నరాలు పోయినాయి. సో నరాలు ఎప్పుడైతే పని చేయటం లేదో కాళ్ళకి ఏంటంటే సెన్సేషన్ తగ్గిపోతుంది. సెన్సేషన్ తగ్గిపోయి వెంటనే ఏమవుతుందంటే మనకి బోన్స్లోని కూడా సెన్సేషన్ తగ్గిపోతుంది. సో అక్కడ బోన్ అక్కడ ముక్కలు అవుతుందని తెలియదు, లోపల బోన్ పీసులు అవుతూ ఉంటుంది ఎక్స్రే తీస్తుంటే. కానీ ఆయనకి ఏంది ఇలాగే నడుస్తాడు, నాకు నొప్పి లేదంటారు, లేకపోతే మినిమల్ నొప్పి అంటారు, చిన్న నొప్పి అంటాడు. అదే ఫ్రాక్చర్ ఒక మామూలు మనిషికి అయింది అనుకోండి, అరుస్తారు, నడవలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన అలా కాదు, షుగర్ ఉన్న వాళ్ళు నడిచేస్తూ ఉంటారు. సో ఇదే మెయిన్ కారణం పుండ్లు రావడానికి. న్యూరోపతి 99% అవే ఉంటాయి. 10% మందిలో రక్త ప్రసరణ ఆగిపోతుంది, వాళ్ళకి డిఫరెంట్ వాస్కులర్ డాక్టర్ చూస్తారు. బట్ కొంతమందిలో 90% మందిలో 90% మందిలో ఈ న్యూరోపతి అనే ప్రాబ్లం వల్లే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో న్యూరోపతి ట్రీట్ చేసుకుంటూ ఆ బోన్ని సెట్ చేసి ఒక ఆర్థోపెడిషియన్, ఒక ఎండోక్రైనాలజిస్టు, ఒక న్యూరాలజిస్టు, ఒక వాస్కులర్ సర్జన్ అవసరమైన హెల్ప్ తీసుకుని పాదం తీసేయకుండా, కాలు తీసేయకుండా సేవ్ చేసే ఆపరేషన్ చేసే అవకాశం చాలా మటుకు ఉంది. సో పాదంకి పుండు మానంత మాత్రాన కాలు తీసేయడం ఒకటే పద్ధతి కాదు. కాలు మనం సేవ్ చేయొచ్చు, 100% సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అది మనం దానికి బెస్ట్ సొల్యూషన్ కావాలంటే ఒక ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ దగ్గర కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్. బోన్ ఇన్ఫెక్షన్ బోన్లోకి పాకేలోపు, ఇన్ఫెక్షన్ ఇన్ఫ్యాక్ట్ బోన్లోకి పాకినా పర్వాలేదు, కొంత పర్వాలేదు, పాకేలోపు మనం కానీ జాగ్రత్త తీసుకున్నట్టయితే పుండు మానుతుంది, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, పేషెంట్ మళ్ళీ నడవగలుగుతాడు, అట్లీస్ట్ మామూలు చెప్పులతో నడవగలుగుతారు, పాదం కింద పట్టగలుగుతారు. సో ఇవన్నీ మనం చాలా ఆపరేషన్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. అట్లాగే స్పోర్ట్స్ ఇంజరీస్ చెప్పాను, క్రికెటర్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇట్లా చాలామంది వస్తారు మాకు, వాళ్ళందరికీ మేము ఆ కీహోల్ సర్జరీస్ చేస్తున్నాం. సో ఈ పాదం నొప్పులు, మడమ నొప్పులు నెగ్లెక్ట్ చేయకండి. ఈ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ కానీ ఎవరైనా చూపించుకోండి. సో వాళ్ళ దగ్గర మనకి మంచి కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్తో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీని ద్వారా మన సందేశం ఏంటంటే మీకున్న పాదం, మడమ నొప్పులు నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ ఎంత తొందరగా కలిస్తే అంత మంచిది. అవన్నీ కూడా జనరల్గా మనం ఇప్పుడు మోకాలు రిప్లేస్మెంట్ చేయించుకుంటున్నాం, లేకపోతే అదర్ మేజర్ ఆర్థోపెడిక్ సర్జరీస్ చేయించుకుంటున్నాం. వాటికన్నా ఎక్కువ అయ్యే ఆపరేషన్స్ అయితే కాదు. ఇదేదో కొత్తగా జరిగే ఆపరేషన్ కదా లక్షల్లో ఖర్చు అవుతుందేమో, ఏం లేదు. మనం రెగ్యులర్గా చేయించుకునే ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ అంత ఖర్చే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడికన్నా తక్కువ అవుతుంది కొంచెం. ఎందుకంటే ఇక్కడ లోపల వాడే ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయి, స్క్రూస్ కానీ, రాడ్స్ కానీ, యాంకర్స్ కానీ, అక్కడికన్నా తక్కువ ఖరీదులో ఉంటాయి. నీ రిప్లేస్మెంట్లో కానీ, హిప్ రిప్లేస్మెంట్లో కానీ చేసే ఖరీదు కానీ అవి చాలా మంచి సర్జరీస్. అవే నేను అంటాను, అవి కూడా చేస్తాను నేను. బట్ ఇది ఇంపార్టెంట్ అవేర్నెస్ కోసం మనం చెప్పుకున్నాం. యశోదాలో మనకి ఏంటంటే 3D ప్రింటింగ్ ఉంది, అట్లాగే మనకి ఫుట్ స్కానింగ్ 3D స్కానింగ్ ఉంది. ఒక పాదం డిఫార్మిటీని లేదా పాదం వంకరపోతే దాన్ని ఎట్లా అసెస్ చేయాలంటే ఒక 3D ఫుట్ స్కానింగ్ అని ఉంటుంది. అంటే మనం నడిపించి దాని మీద స్కాన్ తీస్తారు, మన వాకింగ్ టెక్నాలజీ చూసి ఎలా ఉందో చూసి. అట్లా కాకుండా స్టాండింగ్లో పొజిషన్లో తీసే సిటీ స్కాన్లు, ఎక్స్రేలో ఉన్నాయి మన దగ్గర. చాలామంది దగ్గర అవి తక్కువ ఉంటాయి, స్టాండింగ్ పొజిషన్లో తీసే ఇమేజెస్. వాటి వల్ల కాలు ఎంత వంకరపోతుందో క్లారిటీ వస్తుంది. డైరెక్ట్గా కాలు సైడ్ పెట్టి తీయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే కాలు ఎంత వంకరపోతుంది ఏంటో మనకు తెలియదు. సో దానికోసం ఇలాంటి టెక్నాలజీ కూడా వాడుతున్నాం. సో యశోదాలో అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. మెయిన్గా యశోదాలోనే ఎక్కువ కనిపిస్తాయండి మనకి ఇవన్నీ. సో యశోదాలోనే ఉన్నాయి. సో మిగతా వాటిలో ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ, బట్ యశోదాలో అయితే మంచి టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. మనం వీ కెన్ యూజ్ దెమ్ అండ్ వెరీ మచ్ అఫోర్డబుల్. అందరూ వాడుకునే టెక్నాలజీ. మరీ అంత ఏదో ఎక్కువ అవుతుందేమో, ఖరీదు అవుతుందేమో అలా ఏం లేదు. చాలా మినిమల్ రేట్స్తోనే అన్నీ కూడా ఉన్నాయి, అఫోర్డబుల్ రేట్స్లోనే. జనరల్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ కాబట్టి మేము అందరం ఆపరేషన్ అన్నీ చేస్తాము. ట్రామా అంటే విరిగిపోయిన ఎముకలు ఆర్థోపెడిక్ డాక్టర్ ఏ డాక్టర్ చేయకుండా ఉండరు, అందరం చేస్తాం. బట్ నేను ఎక్కువ జాయింట్ రిప్లేస్మెంట్లు, మోకాల్లో రిప్లేస్మెంట్లు, ఫుట్ అండ్ యాంకిల్ ఇవి రెండు ఎక్కువ చేస్తూ ఉంటాను. హిప్ రిప్లేస్మెంట్ కూడా చేస్తూ ఉంటాను. సార్ ఈ పాదం కరెక్ట్, మంచి క్వశ్చన్. ఈ పాదం మడమల సమస్యకి ఏజ్తో సంబంధం లేదండి. చంటి పిల్లల్లో కూడా చూస్తాం మనం, పెద్దవాళ్ళలో కూడా వస్తాం. ఈ రెండింటికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. చంటి పిల్లల్లో చూసే ప్రాబ్లమ్స్ కామన్గా ఎందుకు వస్తాయంటే పాదం నొప్పులు, గ్రోత్ పెయిన్స్, వాళ్ళకి వయసు పెరుగుతున్న కొద్దీ వస్తాయి. అది నార్మల్, తగ్గిపోతాయి. కొంతమందికి ఫ్లాట్ ఫీట్ అని ఉంటుంది, పాదం వంకరతో పుడతారు.
అటువంటి వాళ్ళు ఎక్కువ రోజులు నడిచినంతసేపు పాదం నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది మెల్లగా. అదొకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. పెద్దవాళ్ళు జనరల్గా ఎందుకు వస్తుందంటే వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే మడమ బోన్కి, మనకు బడం బోన్ కింద ఒక పొర ఉంటుంది, పొర ప్లాంటర్ ఆఫ్ ఏషియా అని. అదొక షాక్ అబ్జార్బింగ్ పొర అనమాట. పెద్దవాళ్ళు దాని యొక్క ఎలాస్టిసిటీ అంటే ఆ సాగుదల తగ్గిపోతుంది, టైట్ అయిపోతుంది, అరిగిపోతుంది. సో దానివల్ల కూడా పెయిన్ వస్తుంది. ఇంకొంతమందిలో ఏమవుతుందంటే పెద్ద అవుతున్న కొద్దీ మనకి పాదంలో ఫ్యాట్ ఉంటుంది, ఒక కుషన్ లాగా, బోన్కిని మనకి మడం బోన్కి కింద స్కిన్కి మధ్య ఫ్యాట్, అది తగ్గిపోతూ ఉంటుంది. సో డైరెక్ట్గా బోన్ కింద తగులుతుంది అన్నమాట నేలకి, స్కిన్నే ఉంటుంది మధ్యలో ఇంకేం ఉంటుంది. సో అటువంటి వాళ్ళు బేర్ ఫుట్తో నడిచిన, ఎక్కువ అన్ఈవెన్ సర్ఫేస్ మీద ఎక్కువ నిలబడిన, కాల్షియం తగ్గిపోయి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, కాల్షియం తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే బోన్ మీద ప్రెషర్ పడుతుందో నొప్పి వస్తుంది. సో ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి, ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క కారణం. రాకుండా ఉండాలని చేయాలి అంటే 45 దాటిన వాడు పాదం కేర్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా మెత్తగా ఉండే షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు. చెప్పులు కన్నా షూస్ బెటర్, నో డౌట్ అబౌట్ ఇట్. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ నడిచేవాళ్ళు, ఎస్పెషల్లీ పనిలో వెళ్ళేవారు, మంచి మెత్తగా ఉండే షూస్ వేసుకోవాలి, ఆర్చ్ సపోర్ట్ షూస్ కానీ ఏదైనా. చిన్నవాళ్ళకి ఇది నేను వర్తించదు, పెద్దవాళ్ళు మాత్రం వేసుకోవాలి, 40 దాటిన వాళ్ళు ఎస్పెషల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా మేము చెప్తున్నాం అందరికీ కూడా, ఎందుకంటే ఒబేసిటీ పెరుగుతుంది, లావు అవుతున్నాం. సో పాదం ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఫుట్ కేర్, ఫుట్ మీద మనం చాలా చాలా ఇంపార్టెంట్ కేర్ తీసుకోవాలి. ఎస్పెషల్ డయాబెటిక్స్ అయితే రోజు వాళ్ళ పాదాన్ని వాళ్ళ అద్దంలో చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి కనపడదు పాదం ఎవరికి కూడా. మనం ఎదురుకుండా అద్దం పెట్టుకుని కాళ్ళు చూసుకోవాలి, క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, ఈ ఆనలు ఏమైనా వస్తున్నాయా, రెడ్గా ఏమైనా ఉందా, అవన్నీ ముందే ఐడెంటిఫై చేయాలి. కొంచెం మనం జాగ్రత్త తీసుకుని ముందే ఐడెంటిఫై చేస్తే 100% ట్రీటబుల్ లేదు, 100కి 100%. ఒకసారి ఇన్ఫెక్షన్ పుండిపడి బోన్లోకి వెళ్తే తెలుసు, మీరు అన్ని వినే ఉంటాం చాలా స్టోరీస్, కాల్ తీసేయనివి అని. సో కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా మటుకు మనం ప్రాబ్లమ్స్ అని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.